నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బెంగాల్ సరిహద్దుల్లోని ప్రశాంతమైన పల్లెటూరు, పచ్చని పొలాలు, కానీ ఆ నేల కింద నిశ్శబ్దంగా ఒక మృత్యులోకం నిర్మితమవుతోందని ఎవరూ ఊహించలేదు. భూమి పొరల్లో దాగి ఉన్న రహస్య సొరంగాలు, ఆ చీకటి గదుల్లో దేశాన్ని దహించేయాలనుకున్న ఉగ్రవాదుల కుట్రలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. నిఘా వర్గాల మెరుపు దాడితో ఆ రహస్య సామ్రాజ్యం గుట్టురట్టయింది. అసలు ఆ సొరంగంలో ఏం దొరికింది? సామాన్యుల కళ్ళు గప్పి అంతటి నెట్వర్క్ ను ఎలా నిర్మించారు? దేశ భద్రతను వణికించిన ఆ భయంకరమైన టన్నెల్ టెర్రర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బెంగాల్ సరిహద్దు గ్రామాల్లోని ప్రశాంతత వెనుక ఎంతటి భయంకరమైన కుట్ర దాగి ఉందో ఎవరూ ఊహించలేరు. భూమికి కొన్ని అడుగుల లోతులో నిర్మించిన చీకటి ప్రపంచం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఆ రహస్య సొరంగాన్ని చూసి నివ్వెరపోయారు. సాధారణ ఇళ్ల కింద ఇంతటి భారీ నెట్వర్క్ ఎలా సాధ్యమైందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు. శత్రువు కన్నుగప్పి సాగిస్తున్న ఈ మాయాజాలం వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని తెలుస్తోంది. ప్రతి అడుగులోనూ మృత్యువు పొంచి ఉన్న ఆ దారిలో సైనికులు ప్రాణాలకు తెగించి ముందుకు సాగారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బూట్ల చప్పుడు ప్రకంపనలు సృష్టించింది. దేశ భద్రతకు సవాల్ విసురుతున్న ముఠా ఆఖరి నిమిషం వరకు తప్పించుకోవాలని చూసింది. కానీ విధి ఆడిన నాటకంలో వారి పతనం ఆ చీకటి గదుల్లోనే మొదలైంది. ఇప్పుడు ఆ సొరంగం కేవలం ఒక దారి మాత్రమే కాదు, ఉగ్రవాదుల కుట్రల అడ్డాగా మిగిలిపోయింది. ఆపరేషన్ మొదలైనప్పుడు అది ఒక చిన్న గాలింపు చర్య అని అందరూ భావించారు. తీరా లోపలికి వెళ్తున్న కొద్దీ ఆధునిక సాంకేతికతతో కూడిన కమ్యూనికేషన్ వ్యవస్థ బయటపడింది. బయటి ప్రపంచానికి ఏమాత్రం అనుమానం రాకుండా సొరంగాల్లో నిత్యవసర వస్తువులను నిల్వ చేశారు. వెలుతురు చొరబడని ఆ మూలాల్లో మారణాయుధాల కుప్పలు చూసి భద్రతా దళాలు విస్తుపోయాయి. గాలి కూడా ఆడని ఆ ఇరుకు సందుల్లో ఉగ్రవాదులు నెలల తరుబడి తలదాచుకున్నారు. గోడల వెనక దాగి ఉన్న రహస్య ద్వారాలు సైనికులను అయోమయానికి గురిచేశాయి. ఒక్క చిన్న పొరపాటు జరిగిన మొత్తం ప్రాంతం పేలిపోయేలా పేలుడు పదార్థాలు అమర్చారు. ఆ దట్టమైన చీకట్లో ఉగ్రవాదుల శ్వాస చప్పుడు సైతం అధికారులకు వినిపిస్తోంది. వారు వేసిన ప్రతి వ్యూహం చివరికి భద్రతా దళాల పంజాకు చిక్కక తప్పలేదు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో పెను ప్రమాదం తప్పిందని దేశం ఊపిరి పీల్చుకుంది. సొరంగం లోపల లభించిన ఆధారాలు విచారణలో దిమ్మ తిరిగే నిజాలను వెల్లడిస్తున్నాయి. సరిహద్దు దాటి వచ్చిన ఇక్కడ స్థావరాలు నిర్మించటంలో స్థానిక సహకారం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆ గోడలపై ఉన్న మ్యాపులు చూస్తుంటే వారు ఎంతటి విధ్వంసానికి ప్లాన్ చేశారో అర్థమవుతోంది. దేశంలోని కీలక నగరాలపై దాడులు చేసేందుకు వీరు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. విదేశీ సంస్థల నుంచి వీరికి అందుతున్న నిధులు, ఆయుధాల సరఫరా తీరు ఆందోళన కలిగిస్తోంది. పట్టుబడిన ఉగ్రవాదులు సైతం తొలుత మౌనంగా ఉన్న విచారణలో సంచలన విషయాలు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఇంచు భూమిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటే కొత్త కొత్త గదులు బయటపడుతున్నాయి. ఈ సొరంగాల నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉగ్రవాదం ఏ స్థాయిలో తన వేళ్లను పాతుకుపోయిందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇకపై ఇలాంటి రహస్యాలను తుడిచిపెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆరడుగుల లోతులో సిమెంటుతో పటిష్టంగా నిర్మించిన ఆ గదులు బాంబు దాడులను సైతం తట్టుకోగలవు. అక్కడ దొరికిన ల్యాప్టాప్లు, శాటిలైట్ ఫోన్లు వారి అంతర్జాతీయ సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి. ఉగ్రవాదులు వినియోగిస్తున్న కోడ్ లాంగ్వేజ్ విశ్లేషించడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. శిక్షణ పొందిన వారు మాత్రమే ఇలాంటి రహస్య మార్గాలను ఆపరేట్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. గ్రామస్తులకు కూడా తెలియకుండా ఇంతటి భారీ నిర్మాణం జరగడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తేలాల్సి ఉంది. సొరంగం లోపల ఉన్న రహస్య గూఢచార వ్యవస్థ నెట్వర్క్ చాలా లోతుగా ఉంది. భద్రతా దళాలు ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నాయి. చీకటి సామ్రాజ్యం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్న సమయం కావడంతో ఆ ఊరు నిశ్శబ్దంగా ఉంది. కానీ సైనిక వాహనాల రాకతో వాతావరణం మారిపోయింది. కమాండోలు ఒక్కసారిగా
ఒక పాత ఇంటిని చుట్టుముట్టడంతో ఉగ్రవాదుల్లో వణుకు మొదలైంది. తప్పించుకునే మార్గం లేక వారు సొరంగం లోపలికి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దారిని మూసివేసిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఎదురు కాల్పుల శబ్దం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. గంటల తరబడి సాగిన ఈ పోరులో చివరకు ఉగ్రవాదులు లొంగిపోవాల్సి వచ్చింది. వారిని బయటకు తీసుకువస్తున్నప్పుడు స్థానికులు సైతం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. మన మధ్యే తిరుగుతూ మృత్యువును పెంచుతున్నారన్న నిజం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ భారీ ఆపరేషన్ దేశ భద్రతా వ్యవస్థ బలగాల్ని మరోసారి చాటి చెప్పింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా సైనికులు తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. నిఘా వర్గాలకు అందిన ఒక చిన్న ఫోన్ కాల్ ఈ మొత్తం గుట్టును రట్టు చేసింది. ఆ సొరంగాల్లోని వాతావరణం మనుషులు ఉండటానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ మిషన్ కోసం అక్కడ నరకప్రాయమైన జీవితాన్ని గడిపారు. అక్కడ లభించిన డైరీలు వారు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో వివరిస్తున్నాయి. విద్వేషాన్ని నరనరాన నింపుకున్న ఆ ముఠా భారీ మానవ నష్టాన్ని కలిగించాలని ప్లాన్ చేసింది. రహస్య మార్గాల ద్వారా సరిహద్దులు దాటడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా కనిపిస్తోంది. పట్టుబడిన వారిలో కొందరు విదేశీయులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఇల్లు, ప్రతి అడుగు ఇప్పుడు నిఘా నీడలో ఉంది. ఉగ్రవాదుల ఆటలు ఇక సాగవని ప్రభుత్వం గట్టి సంకేతాలు పంపింది. సైనిక బలగాల వ్యూహాత్మక చొరవతో పెద్ద ముప్పు తప్పింది. సొరంగం లోపల ఉన్న గదుల్లో అత్యాధునిక వైర్లెస్ సెట్లు అమర్చబడి ఉన్నాయి. వారు తమ యజమానులతో నిరంతరం టచ్లో ఉన్నట్లు కాల్ డేటా చెబుతోంది. దొరికిన మందుగుండు సామాగ్రి ఒక చిన్న యుద్ధం చేయడానికైనా సరిపోతుంది. ఆ గదుల్లోని గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా బయట కదలికలను వారు గమనించేవారు. ఇదొక మాస్టర్ ప్లాన్ అని, దీని వెనక భారీ నెట్వర్క్ ఉందని స్పష్టమవుతోంది. ఆపరేషన్ ముగిసిన తర్వాత కూడా అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. మరిన్ని ఇలాంటి రహస్య స్థావరాలు ఉండే అవకాశం ఉందని గాలింపు కొనసాగుతోంది. ప్రజల సహకారం లేకుండా ఇలాంటి కుట్రలను ఛేదించటం అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దేశాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాల్సిన అవసరం ఉంది. ఆ చీకటి సొరంగం నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదుల ముఖాల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. వారి చూపుల్లో క్రూరత్వం, కళ్లల్లో దేశం పట్ల ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని నేల స్వభావాన్ని బట్టి వారు ఈ సొరంగాలను నిర్మించుకున్నారు. వర్షాకాలంలో కూడా నీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వారికి ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అధికారులు ఆ ప్రాంతంలోని మట్టి నమూనాలను కూడా సేకరించి పరిశీలిస్తున్నారు. శత్రువు ఎంతటి తెలివైన వాడైనా చట్టం ముందు తలవంచక తప్పదని ఈ ఘటన నిరూపించింది. బెంగాల్ గడ్డపై ఉగ్రవాదం మూలాలను పెకిలించి వేయడమే లక్ష్యంగా విచారణ సాగుతోంది. ఈ ఆపరేషన్ సక్సెస్ వెనక ఎంతో మంది అధికారుల నిద్రలేని రాత్రులు ఉన్నాయి. రహస్య సమాచారాన్ని విశ్లేషించి సరైన సమయంలో దాడి చేయడం వల్లే ప్రాణ నష్టం తప్పింది. సొరంగాల్లో లభించిన ప్రతి వస్తువు ఒక క్లూగా మారుతోంది. ఉగ్రవాదం అనేది కేవలం సరిహద్దులకు పరిమితం కాలేదని, అది మన పొరుగునే పొంచి ఉందన్నది నిజం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి విద్రోహ చర్యలను అడ్డుకోగలం. భద్రతా దళాల సాహసాన్ని యావత్ దేశం కొనియాడుతోంది. బెంగాల్ సరిహద్దుల్లోని ఈ రహస్య మార్గాల గుట్టు విప్పడం ఒక చారిత్రాత్మక విజయం. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. శాంతికి విఘాతం కలిగించే ఏ శక్తిని వదిలిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, ఏ లోతులో దాక్కున్నా భారత జవాన్ల పంజా నుంచి తప్పించుకోలేదని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.